మరణాన్ని కూడా జయించిన భక్తి. మార్కండేయుని అమరకథ. ఒకప్పుడు మృకండ మహర్షి, ఆయన భార్య మృదువతి సంతానం లేక ఎంతో దుఃఖపడుతూ జీవించేవారు. మన జీవితానికి అర్థం రావాలంటే ఒక సంతానం కావాలి అని వారు పరమేశ్వరుణ్ణి ఘోర తపస్సుతో ఆరాధించారు. ఆ తపస్సుకు కరిగిపోయిన శివుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. మృకండా అని శివుడు పలికాడు, నీకు 2 వరాలు ఇస్తాను. 1, అల్పాయువు అయిన మహాజ్ఞానవంతుడైన కుమారుడు. 2వది, దీర్ఘాయువు ఉన్న జ్ఞానం లేని కుమారుడు. మహర్షికి క్షణం కూడా ఆలోచన అవసరం లేదు. ప్రభూ, నాకు జ్ఞానవంతుడైన కుమారుడే కావాలి అని కోరుకున్నారు. అలా పుట్టినవాడే మార్కండేయుడు. కాని విధి కఠినంగా నిర్ణయించింది. అతని ఆయువు కేవలం 16 సంవత్సరాలు. ఈ విషయం మార్కండేయుడికి తెలుసు. కాని అతని హృదయంలో భయం లేదు. బాల్యమంతా ఓం నమః శివాయ అతని శ్వాసలా మారింది. శివలింగమే అతని ప్రపంచం, భక్తియే అతని శక్తి. చివరకు 16వ సంవత్సరం చివరి రోజు వచ్చింది. మరణదేవతైన యమధర్మరాజు అక్కడికి వచ్చాడు. మరణం ఎదురుగా నిలిచింది. ఆ క్షణంలో మార్కండేయుడు పారిపోలేదు, అశ్రువులు పెట్టలేదు. శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని అన్నాడు, ఓ మహాదేవా, నీవే నా శరణు, నా ప్రాణము నీవే. యముడు పాశాన్ని విసిరాడు. ఆ పాశం శివలింగాన్ని కూడా తాకింది. భూమి కంపించింది, ఆకాశం గర్జించింది. ఆ వెంటనే శివుడు లింగం నుంచి ప్రళయరూపంతో ఆవిర్భవించాడు. కోపంతో త్రిశూలం ఎత్తి గర్జించాడు, నా భక్తుణ్ణి తాకే ధైర్యం నీకు ఎలా వచ్చింది యమా? యముడు వణికిపోయాడు. అప్పుడు శివుడు ఘోషించాడు, ఈ బాలుడు మృత్యువుకు అతీతుడు, ఇతడు అమరుడు. అలా మార్కండేయుడు అమరుడయ్యాడు. కాలమే ఓడిపోయింది. నిజమైన భక్తి ఉంటే విధిని మార్చవచ్చు. శివుడు తన భక్తుని కోసం కాలాన్నే జయిస్తాడు.